విజయవాడలో వరద కష్టాలు ఇంకా తొలగిపోలేదు. వినాయక చవితి రోజు సైతం అధికారులు విశ్రాంతి లేకుండా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి రేషన్ వెహికల్తో ఒక పోలీస్ కానిస్టేబుల్ను రక్షణగా ఉంచి రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీలో విజయవాడ కార్పొరేషన్ తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులు నివాసం ఉంటున్నారు. ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ చేయడానికి అధికారులు తమను ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. తమ ఇళ్లని వరద ముంపులో ఉండి పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారని వాపోతున్నారు. అధికారులు అర్థం చేసుకుని వరద ముంపు తగ్గేంత వరకు తమకు సెలవు ఇవ్వాలని తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. రోజుల తర్వాత కూడా ఇంకా వరద నీరు అలాగే ఉంది. ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్ డబాల కుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఇంకా వరద నీటిలోనే ఈ వీధి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికీ కూడా వీరు చాలా నష్టపోయామని చెప్తున్నారు. మరోపక్క వీరందరూ కూడా విజయవాడ మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నవారు. వీరి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా 3 అడుగుల వరద నీటిలో నిండిపోయిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ 6-7 రోజుల నుండి వీరు ఇదే వరద నీటిలో ఉంటున్నారు. బట్టలు మొత్తం తడిసిపోయినాయి, ఆస్తిపత్రాలు కూడా పోయిన పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో అసలు వారి ఇబ్బందులు ఏంటనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు మీకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు నగరపాలక సంస్థలో 300 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడి నుంచి వెళ్తారు సార్ రోజు. వీళ్ళందరూ కాంట్రాక్ట్ బేసిక్ చేసేవాళ్ళు కానీ పర్మనెంట్ వర్కర్లు కాదు. మేము చెప్పే మాట ఏంటంటే సార్, గత 5 రోజుల నుంచి 6వ రోజు ఈవేళ ఈ 6 రోజుల నుంచి వరదలో మునిగిపోయి పాములు వచ్చేసి విషసర్పాలు వచ్చేసేసి పిల్లలకు అన్నం వండి పెట్టుకునే పరిస్థితి లేక మళ్ళీ నిన్న తగ్గినట్టు తగ్గి నిన్న మళ్ళీ పెరిగింది రాత్రి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంది. వీళ్ళకు ఒక 2-3 రోజులు వెసులుబాటు ఇవ్వాలి. వరద అయిపోయిన తర్వాత సామాన్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి వరకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మేము మా వాళ్ళ తరఫున కోరుతా ఉన్నాం సార్. సంఘం ప్రతినిధులుగా మేము ఒడ్డెర సంఘం ప్రతినిధులం. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ చాలా ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయి ఇంట్లో సామాన్లన్నీ మునిగిపోయి, ఫ్రిడ్జ్లు మునిగిపోయి, తర్వాత టీవీలు మునిగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. నిన్న ఉదయం ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను. అయ్యా ఇది పరిస్థితి అంటే మీరు ఎవరైతే వరద వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు, నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్నాను వారు మాకు హామీ ఇచ్చారు. కమిషనర్ గారు ఇందాక వస్తే మా వాళ్ళు కొంతమంది వీళ్ళు అడిగారు, అయ్యా ఇలా వరదలో ఉన్నాం ఏంటంటే అంటే మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి ఆయన అన్నారట. ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటి ఏమన్నారు? నేనైతే లేనండి, మా వాళ్ళు వెళ్ళారంట. నేను వెళ్ళిపోయారు. అసలు మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయండి. వారం నుంచి మేము కట్టుబట్టల మీద ఉన్నాం. అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. పిల్లలు నటుకులు ఎక్కించుకొని చిన్న కొద్దిగా దేలేక మొగలను పట్టుకొని పెద్ద బిల్డింగులు ఉంటాయి ఎక్కినాం. అసలు ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం మునిగిపోయి కొట్టకెళ్ళినాయి. వారం నుంచి కట్టుబట్టల మీద తడిసిన బట్టల మీదే ఉంటున్నాం. ఈ రకంగా ఉంటే మమ్మల్ని డ్యూటీలకు రమ్మని ఇన్స్పెక్టర్లు మేస్త్రులు అందరూ ఒత్తిడి చేస్తున్నారు. కమిషనర్ తోటి అదే అన్నంటే నోటీసులు పంపిస్తామని మేము మొత్తం అలాగా నేలల్లో. మరి పిల్లల పరిస్థితి ఏంటి? జ్వరాలు వస్తాయి గప్పులు మేము లేవని కిందకు వచ్చేస్తారు. అప్పుడేంటి వాళ్ళ పరిస్థితి? మాకు ఉన్నారు కదా, మేము చేస్తున్నాం కదా, మీకోసమే కదా అంటున్నాడంట కమిషనరు. మేము నీళ్లు తగ్గి అంతవరకు చాలు. ఏంటి ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు మీరు? కమిషనర్తో మేము మాట్లాడామండి. ఇందాక మాట్లాడితే ఆయన అన్నారు, కమిషనర్ గారు, అమ్మ మీరు 5 రోజులు రిక్వెస్ట్ చేశాము, ఇంకా మేము చెయ్యం, మీరు డ్యూటీలకు రావాల్సిందే, మీ ఊరు మీరు శుభ్రం చేసుకోవాలి, మేమైతే చేసేది ఏం లేదు అనేసి అంటున్నాడు సార్. అదేమన్నంటే మీ వాళ్ళు చాలా మంది వచ్చారమ్మా, మీ వాళ్ళు చాలా మంది వచ్చారు, మీరెందుకు రారు అని అడుగుతున్నారండి. అది మేము కూడా 2 రోజుల దాకా రావండి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు అయిపోయినాక మేము వస్తాం, మా డ్యూటీలకి మేము వచ్చి చేస్తాం అంటే అది అసలు కుదరదమ్మా, మీకు 5 రోజుల వరకే ఇచ్చాం సెలవు, రావాల్సిందే, తర్వాత మీ ఇష్టం, తర్వాత మా దగ్గరికి వచ్చి అడగడానికి లేదు, మీ ఉద్యోగం మీ చేతిలో ఉంది, చేయాల్సి ఉంటే వచ్చి చేయండి, లేదంటే మీ చేతిలో ఉంది, రావాల్సిందే వద్దన్నది నాకైతే చలదు, చెప్పరు, మీ ఇష్టం అని అన్నాడు. మరి ఎలాగండి? ఇలాగా అయితేగా మరి అన్ని పాములు అవన్నీ వస్తున్నాయి కదా ఇళ్ళల్లో. మరి వాళ్ళందరిని వదిలిపెట్టి ఎలా రావాలి? మేము వెళ్తేనే మా పిల్లలకి,
మరి మా పిల్లలకి మేము ఏదో ఒకటి అయిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అసలు? మా పిల్లల చర్య ఎవరు తీసుకుంటారు అసలు? కనీసం ఈ వీధుల్లో వాటర్ తగ్గేంత వరకన్నా కొంత వెసులుబాటు కల్పిస్తే ఇల్లు అంతా సర్దుకుని కొంత ఇల్లు సర్దుబాటు చేసుకుని తర్వాత వచ్చి పనులు చేస్తామని వీరంతా రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. సో విజయవాడ కార్పొరేషన్ అధికారులు సైతం కొంత వీరి బాధలు అర్థం చేసుకోవాలని వీరు వేడుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, విజయవాడ అజిత్ సింగ్ నగర్ నుండి.